మంగళవారం, శుక్రవారం ఇంటిని శుభ్రం చేయకూడదని మన పెద్దలు ఎందుకు చెబుతారు? దుమ్ము దులపడం, ఇల్లు ఊడ్చడం, చెత్త బయట వేయడం లాంటి పనులు ఈ రోజుల్లో చేయకూడదా? అసలు దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావన ఏమిటో తెలుసుకుందాం. కొన్ని సాంప్రదాయాల ప్రకారం మంగళవారం, శుక్రవారం రోజులను ప్రత్యేకమైన పూజా దినాలుగా భావిస్తారు. ముఖ్యంగా శుక్రవారం లక్ష్మీదేవిని, మంగళవారం హనుమంతుడు లేదా అమ్మవారిని ఆరాధించే కుటుంబ సంప్రదాయాలు ఉన్నాయి. అందుకే ఆ రోజుల్లో ఇంటిని పూర్తిగా ఖాళీ చేసి దుమ్ము దులిపి చెత్తను బయటకు తీయడం ద్వారా ఇంట్లోని శుభాన్ని బయటకు పంపకూడదనే ఒక ప్రతీకాత్మక విశ్వాసం ఏర్పడిందని చెబుతారు. ముఖ్యంగా శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని నమ్మే కుటుంబాలు ఉదయం నుంచే ఇంటిని శుభ్రంగా ఉంచి దీపారాధన చేసి అమ్మవారిని పూజిస్తారు. అయితే దీని అర్థం మంగళవారం, శుక్రవారం అసలు ఇల్లు శుభ్రం చేయకూడదని కాదు. ఇంట్లో మురికి పేరుకుపోయినా, ఆరోగ్య సమస్యలు వచ్చినా శుభ్రం చేయకుండా ఉండటం సరైనది కాదు. శుభ్రత ఎప్పుడూ ముఖ్యమే. కాబట్టి ఈ సాంప్రదాయాన్ని భయంతో కాకుండా ఒక ఆధ్యాత్మిక భావనగా అర్థం చేసుకోవాలి. ఇంటి శుభ్రతతో పాటు మనసులోని కోపం, అసూయ, ద్వేషం, ప్రతికూల ఆలోచనలను కూడా దులిపేయాలి. ఎందుకంటే ఇల్లు శుభ్రంగా ఉంటే ఆరోగ్యం, మనసు శుభ్రంగా ఉంటే ప్రశాంతత, రెండు ఉంటేనే నిజమైన ఐశ్వర్యం.